హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ ముందుకి G+1 ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి మీరు చూస్తున్న ఫ్రంట్ సైడ్ ఎలివేషన్. మనకి హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి. మనకి రోడ్స్, డ్రైనేజ్ అలాగే మంజీరా కూడా కంప్లీట్ అయి ఉన్నాయండి. అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి హౌస్కి. చూడొచ్చు, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. వెల్ డెవలప్డ్ ఏరియాలో, మంచి రెసిడెన్షియల్ ఏరియా కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి గార్డెన్ ఏరియా అండి. ఇంటి ముందు మనకి హౌస్ వచ్చేసి 180 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్, 3 కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. పార్కింగ్ అంతా చూడొచ్చు, గ్రానైట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ అలాగే ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ మనకి రైట్ సైడ్లో చూసుకుంటే స్టెప్స్ చూసుకోవచ్చు. స్టెప్స్ కూడా గ్రానైట్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి స్టెప్స్ బ్యాక్ సైడ్ అయితే వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ మనకి స్టెప్స్ పక్కన అయితే లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. చూడొచ్చు, ఇక్కడైతే మనకి ప్రజెంట్ అయితే G+1 కాబట్టి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే వదిలేయడం జరిగింది. మనకి ఇదంతా కూడా 3 కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి పార్కింగ్ అంతా కూడా ఫాల్ సీలింగ్ ఉంది. రైట్ సైడ్లో మనకి చూడొచ్చండి, వాల్కి అయితే వెట్టిఫైడ్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK అండి, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి సంపు బోర్ చూసుకోవచ్చు అండి. అలాగే మనకి రైట్ సైడ్లో వాష్ ఏరియా చూసుకోవచ్చు. ఇక్కడైతే వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా కూడా మనకి పార్కింగ్ అయితే వస్తుంది. చూడొచ్చు, ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి. మనకి హౌస్ వచ్చేసి 26x61 డైమెన్షన్లో ఉందండి. 26 వచ్చేసి రోడ్ ఫేస్ ఉంది, 61 వచ్చేసి అయితే డెప్త్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ అండి. చూసుకోవచ్చు, మనకి 180 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి చాలా స్పేసెస్ అయితే రావడం జరుగుతుందండి. ఇదంతా కూడా మనకి హాల్ అండి. మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. చూడొచ్చు, రైట్ సైడ్లో టీ పాయింట్, మనకి UPVC విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతా కూడా ఇక్కడ మనకి కిచెన్ అలాగే మనకి పూజా రూమ్ కూడా చూసుకోవచ్చు. ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ అండి. ఇదంతా కూడా మనకి 100% వాస్తుల్ని కన్స్ట్రక్షన్ చేస్తారండి. అలాగే మనకి రెడీ టు ఆక్యుపై హౌస్. చూడొచ్చు, మనకి పూజా రూమ్ పక్కన అయితే కిచెన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇదంతా కూడా మనకి కిచెన్ స్పేస్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో అయితే టీవీ పాయింట్ అండి. మనకి వెంటిలేషన్కి అయితే విండోస్ చాలా ఉన్నాయండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా, బెడ్రూమ్ కూడా చాలా స్పేసీగా వచ్చింది. ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం విండో, ప్రతి రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అలాగే LED లైట్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ బీరో స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి హౌస్ వచ్చేసి G+1 కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK. మనకి G+2 పర్మిషన్తో అయితే ఉంది హౌస్ వచ్చేసి. ఇప్పుడైతే మనకి G+1 ఫస్ట్ ఫ్లోర్లో అయితే చూసుకున్నాం. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా అండి. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చూడొచ్చు, చాలా బాగా డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ సిట్అవుట్ ఏరియా అయితే చాలా స్పేస్ తీసుకోవడం జరిగిందండి. చూడొచ్చు, ఇదంతా కూడా మనకి డోర్ రిలేషన్ ముందు అయితే రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు, ఇక్కడ లిఫ్ట్ స్పేస్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ రైట్ సైడ్లో షూ రాక్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇదంతా కూడా మనకి లిఫ్ట్ ఏరియా అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఇదంతా కూడా మనకి హాల్ అయితే వస్తుందండి. హాల్ కమ్ డైనింగ్ అయితే కంబైన్డ్ ఉంటుంది. మనం తీసుకున్న తర్వాత ఇక్కడైతే మనకి హాల్కి డైనింగ్ హాల్కి అయితే పార్టీషన్ టైప్ అయితే చేసుకోవచ్చు అండి, వుడ్ వర్క్తో. చూడొచ్చు, ఇక్కడైతే చేసుకోవచ్చు. మనకి ఇక్కడైతే 3 విండోస్ అయితే ఉన్నాయండి. వెంటిలేషన్ కోసం ఏ ప్రాబ్లం లేదు. వెంటిలేషన్ అది చాలా బాగుంటుంది. మనకి UPVC విండోస్ అలాగే ఫినిషింగ్ మొత్తం కూడా గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇదంతా కూడా చూడొచ్చు, ఇక్కడ విండోస్ చూసుకోవచ్చు. అలాగే మనకి ఫాల్ సీలింగ్ వస్తుంది. మనకి హౌస్ వచ్చేసి 2900 SFTతో ఉందండి. బిల్డప్ కన్స్ట్రక్షన్ ఏరియా. హౌస్ ఫేసింగ్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. మనకి 180 స్క్వేర్ యార్డ్స్ అండి హౌస్ వచ్చేసి. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. మంచి కాలనీలో ఉంది హౌస్ వచ్చేసి. మనకి డ్రైనేజ్ అలాగే మంజీరా కూడా అన్ని కంప్లీట్ అయి ఉన్నాయండి. రోడ్స్ కూడా అన్ని కంప్లీట్ అయి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోవచ్చు. మనకి చిన్న చిన్న ప్లంబింగ్ వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనకి కంప్లీట్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. మున్సిపల్ పర్మిషన్తోనే కన్స్ట్రక్షన్ చేశారండి హౌస్ వచ్చేసి.
ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి, చూడొచ్చు మనకి బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. మనకి హౌస్ వచ్చేసి 1,90,00,000 అయితే చెప్తున్నారండి. ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది. హౌస్ లొకేషన్ చూసుకుంటే మనకి అల్వాల్లో లొకేట్ అయి ఉందండి, చూడొచ్చు. ఇదంతా కూడా మనకి సెల్ఫ్ చూసుకోవచ్చు, అలాగే లో రూఫ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 80% బ్యాంక్ లోన్తో అవైలబుల్గా ఉందండి హౌస్ వచ్చేసి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడొచ్చు మన ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా కూడా 2 BHK వస్తుంది. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి, చూసుకోవచ్చు. ఇక్కడ ఫాల్ సీలింగ్. ఇదంతా కూడా అయితే మనకి పూజ స్పేస్ అయితే వస్తుంది. ఇదంతా కూడా మనకి పూజ స్పేస్ అయితే తీసుకోవడం జరిగింది. రైట్ సైడ్లో అయితే మనకి కిచెన్ స్పేస్ చూసుకోవచ్చు అండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా కిచెన్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది. మనకి కిచెన్ నుంచి అయితే ఇక్కడ వాష్ ఏరియాకి అయితే డోర్ తీసుకోవడం జరిగిందండి, వాస్తు ప్రకారం చూడొచ్చు. ఇక్కడ మనకి రైట్ సైడ్లో అయితే వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. రెడీ టు ఆక్యుపై అండి హౌస్ వచ్చేసి. మనకి హౌస్ వచ్చి 180 స్క్వేర్ యార్డ్స్ అండి, 1,90,00,000 అయితే చెప్తున్నారు. ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్, ప్రైమ్ లొకేషన్లో ఉందండి. మనకి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో అయితే ఉంది. మనకి హౌస్ లొకేషన్ చూసుకుంటే అల్వాల్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చూడొచ్చు, ఇదంతా కూడా మనకి హాల్ కమ్ డైనింగ్ అయితే వస్తుందండి. ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్లో అయితే బాల్కనీ చూసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.